నమస్కారం. నమస్కారం. 20 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. మీరు గుంటూరు బాబాయ్నమ్మా, గుర్తులేను. నిన్ను చిన్న పాపగా చూశాను, ఇప్పుడు బాగా పెద్దదాని అయిపోయావు. నువ్వు? అయ్యో, మీరు ధర్మాన్న గారి వైఫా? ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడు గుర్తుపట్టలేదమ్మా. మేము శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. తాంబూలంతో సహా వచ్చాం. తప్పండి. సన్ స్ట్రోకా? వర్షం పడుతుంటే సన్ స్ట్రోక్ ఏంటయ్యా? దళపతి ఫ్యాన్ ఇక్కడ. అబద్ధం చెప్పను. లేపో. బజ్జీ కావాలి. కూర్చోండి. ధర్మాన్న గారు ఎలా ఉన్నారమ్మా? వాడిని కూడా చిన్నప్పుడే చూశాను, నిక్కర్లు వేసుకునేవాడు కాదు. బాగున్నారండి. బయటికి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేస్తాను. అక్కలేదమ్మా, నేను ఇప్పుడే ధర్మాన్నతో మాట్లాడాను. ఆయన ఏదో పూజ విషయంగా గుడికి వెళ్ళారంటగా. అవును. మేము ముందే మన సుబ్బయ్య పెదనానికి, కిష్టయ్య బాబాయ్కి శుభలేఖలు ఇచ్చేసాం. అలాగే ఇటువైపు నాగరత్నం పెద్దమ్మకి, రంగడ మావయ్యకి శుభలేఖలు ఇచ్చేసాం. ధర్మన్న ఇంట్లో ఉన్నా లేకపోయినా మీ చేతికి శుభలేఖ ఇచ్చేసామంటే ఇక నేను సంతోషంగా బయలుదేరి ఊరికి వెళ్ళిపోతా. ఏమిటి జుట్టు తెల్లగా? ఇదేనమ్మా ఒరిజినల్, అది డై. హలో, వెంటనే పార్టీ ఆఫీస్కి రండి. పార్టీ ఆఫీస్కా? ఎందుకు? ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. రాని వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అంటున్నారు. త్వరగా రండనా. ఆయనకి మీరు? గుంటూరు బాబాయ్నమ్మా. మీరు కాదండి, ఈయన అడిగాను. వేలు విడిచిన మేనమావని. కానీ ఆయనకి బంధువులంటూ ఎవరూ లేరే. ఆయన కాదమ్మా, నీకు. నాకా? చివరిసరిగా తిరణాలలో ఎవరిని చూశారు? ఎవరినో చూశానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అస్సలు మారలేదు, అన్నిటికీ అనుమానాలే. అవును, మీ ఇద్దరికి ఎందుకలా చెమట పడుతోంది? మా సంగతి సరే, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? నేను కడుపుతో ఉన్నాను. నేను మాడిపోయి ఉన్నానమ్మా. అదంతా ఏం లేదమ్మా, వీళ్ళిద్దరికి కొంచెం షుగర్. ఇక్కడ ఇలా వాకింగ్ చేయొచ్చా? చేయొచ్చు. వాకింగ్ చేయాలనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు చేసేస్తాను. నాకు వాకింగ్ టైం అయింది. వరద వల్ల నీటి లెవెల్ ఎక్కువ అవుతుందమ్మా. ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్ గా పెట్టుకున్నారు కదా, ఎందుకంటే ఇలాంటప్పుడే దొంగ వేధవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మొత్తం లాక్ చేసుకున్నారుగా? లాక్ చేసుకున్నాం. భద్రంగా ఉన్నాయిగా? భద్రంగా ఉన్నాయి. సరేనమ్మా, జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉన్నామని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఎవరైనా లాక్ చేశారా అని అడిగితే, ఒక్క నిమిషం అండి, వస్తున్నాను. కొంచెం గ్యాప్ దొరికిన చాలు, కొట్టేయచ్చు. దాన్ని మన సంచులోకి మార్చుకుని. అవును, ఇంతకీ పెళ్ళి ఎవరికన్నారు? కరెక్ట్, మా అమ్మాయికే. మా అమ్మాయిని వీళ్ళ సొంత కూతురులా చూసుకుంటారు. కొన్నిసార్లు నా వైఫ్ కూడా నా కూతురుతో ఇతనే మీ నాన్న అని చెప్తూ ఉంటుందంటే చూసుకోండి. మీకు కూతురా? ఇప్పుడే పుట్టింది. గ్యాస్ లీక్ అవుతున్నట్లేదు? అవునవును, లేదే. గ్యాస్ బండి పేలిపోయేలా ఉంది, వెళ్ళి చూడమ్మా. ఉండండి, వస్తాను. ధర్మరాజుకు నువ్వు ఓన్లీ వన్ వైఫ్. ఏం చేస్తున్నారు?
ఏం లేదు. వద్దు వద్దండి. నిఖిత నువ్వు పో. ఏయ్ ఆగు. నేను చెప్తున్నాడుగా నువ్వు వెళ్ళు. ప్లీజ్ అమ్మా మీకు దండం పెడతాను. రావద్దు. కాలు పడుతుంది. వద్దండి. నేను చెప్పేది కొంచెం వినండి. సార్ ఇక్కడ ఫోన్ వాడకూడదు, పైనుంచి ఆర్డర్ సార్. రే నా భార్య ఒంటరిగా ఉందిరా, తనేదో ఆపదలో ఉన్నట్టుంది. నేను ఒకసారి మాట్లాడాలి. ఇవ్వరా? లేదు సార్, సారీ సార్. సరే నేను వెళ్తున్నా. సార్ బయటికి వెళ్ళకూడదు సార్, పైనుంచి ఆర్డర్ సార్. 20 సంవత్సరాలుగా నాకు పిల్లలు పుట్టలేదురా. ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. తనకేమన్నా అవ్వాలి, నీలో ఒక్కడు బతకడు. తప్పుకోట్రా. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇదిగోమ్మా తీసుకోండి. దయచేసి ఎవరికి ఫోన్ చేయకండి. మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం పద. అక్క ఆ రోజు మీరే కదా చెప్పారు దేవుడు నీకు అన్యాయం చేయడని. ఆ దేవుడు నాకు ఇచ్చిన విగ్రహం అది. నా కుటుంబం దీనే నమ్ముకునుందక్క. అది నాదక్క, మీకు తెలీదు. లేదండి నాకు అదేం తెలీదు. మీరు ఏదైనా వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి. నాకు అదంతా తెలీదు. మీకు బిడ్డ పుడితే వాడిని నిద్రపుచ్చడానికి కథ చెప్తారు కదా, అప్పుడు చెప్పండి. 16 ఏళ్ల క్రితం ఒకడున్నాడు, మీ నాన్న వాడిని మంచం పట్టించాడు. మళ్ళీ వాడు బతకాలనుకున్నప్పుడు మీ నాన్న వాడి వస్తువును దొంగిలించేశాడు. అప్పుడే నువ్వు పుట్టావు. నేను దేవుడు చల్లగా చూసుకుంటాడని చెప్పండి. చెప్పాను అక్క నేను చెప్పేది. అయ్యో భాను, భాను, భాను. ఎక్కడికి వెళ్తున్నా? ఏం చేస్తావు? రే మనం వచ్చినట్టు తనకు మాత్రమే తెలుసు. బతికిందనుకో ధర్మరాజు మనల్ని చంపేస్తాడు. రా వెళ్దాం. నా మాట విను. రా వెళ్దాం. ఆగద్దు. రా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చండి ప్లీజ్. ఏంట్రా ఆగిపోయావు? రా వెళ్దాం. మన దగ్గర మిగిలినది మానవత్వం మాత్రమేరా. దాన్ని కూడా చంపుకొని పోవద్దు. నువ్వు 2 బిడ్డల తండ్రివిరా. ఆ ఊబర్ ఓలా అంటే ఆ క్యాబ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. ఈ వయసులో సాధారణంగా గర్భం దాల్చే శక్తి ఈవిడికి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఈవిడికి గర్భం ధరించే అవకాశమే ఉండదు. ఊబర్ ఓలా ఏది దొరకడం లేదు. టోటల్ నెట్వర్కే లేదు. స్టాప్ అన్నా అన్నా అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలన్నా. సార్ బాగా వాన పడుతుంది సార్. అటుపక్క రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది సార్. బాగా నీళ్లు ఉన్నాయి. మీరు చెప్పిన చోటుకి ఆటో వెళ్ళదు సార్. అన్నా పాపం డెలివరీ అన్నా. తీసుకెళ్ళండి సార్. ఎలా తీసుకెళ్తాం. నువ్వు వెళ్ళు, నేను చూసుకున్నాను. నువ్వు పోరా. ఓర్చుకోండమ్మా, పక్కన హాస్పిటల్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి వైఫే కదా? అవునన్నా. నెమ్మదిగా పోరా. బండి స్టార్ట్ అవడం లేదు సార్. ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు, కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. చూడమ్మా, చూడండి, నేనున్నాను. మీ
మీకేం కాదు, ఏ ప్రాబ్లం లేదు. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను. జాగ్రత్త జాగ్రత్తమ్మా జాగ్రత్త కొడతారా జాగ్రత్త. ఇదేమన్నా ఏం కాదన్నా, నేనున్నాను. జాగ్రత్తగా. మీరే కదా అడ్మిట్ చేశారు, బిల్లు కట్టకుండా వెళ్తున్నారు, తీసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. లోకంలో ఎన్ని మారినా మానవత్వం మాత్రం మనలో మారకుండా అలాగే ఉంది. మనందరం ఎన్నో విషయాల్లో వేరుపడినా ఒక కష్టం రాగానే అందరం ఒకటైపోతాం. దీనికి కులం, మతం, ప్రాంతం ఏది అడ్డురాదు. కానీ కష్టం అనేది వస్తేనే మనం ఒకటవ్వాలా? ఎప్పుడూ అలాగే ఉండొచ్చుగా. మానవత్వం మాత్రం మనం ఎప్పుడూ మారిపోకుండా చూసుకోవాలి.